వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులోని కాపుల వీధిలో ఘనంగా వంగవీటి మోహనరంగ వర్ధంతి వేడుకలు. నిడదవోలు పట్టణంలోని కాపుల వీధిలో ఘనంగా వంగవీటి మోహనరంగ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు పురపాలక సంఘ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్, జనసేన నాయకులు హాజరై వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహనరంగ ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి వారి గొంతుగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహనరంగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ జనసేన వైస్ ప్రెసిడెంట్ షబీర్, జనసేన నాయకులు చెన్నాపరుపు రాజా, గంటా శివ, బత్సు నాని, నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు బాషా, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు, వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు, వర్ధిల్లాలి వంగవీటి ఆశయాలు. జోహార్ వంగవీటి మోహనరంగ, జోహార్ వంగవీటి మోహనరంగ. అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహనరంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ఆదేశాల అనుసారం ఇక్కడికి వచ్చి ఆయనకి పూలమాలలు సత్కరించుకోవడం జరిగింది. వంగవీటి మోహనరంగ గారు ఒక కులానికి చెందిన వ్యక్తి అయితే మాత్రం కాదు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయనకు ఒకటే నినాదం ఎప్పుడు కూడా పాటించేవారు. అంటే అలా కొట్టమని కాదు, గొప్పవాడిని దగ్గర తీసుకో, పేదవాడికి పెట్టు అని ఆ విధంగా ఆయన వెళ్ళే మనిషి. అలాగని మనం ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాల్ని, ఆయన ఏదైతే పేదవాళ్ళకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చేవారో మనం కూడా ఆ రకంగా ఇచ్చుని ఆయన యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఆ ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ఆయన అడుగుజాడలో కూడా మనందరం నడవాలని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈరోజు పేద ప్రజల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా అందరి అభిమాన నాయకుడు శ్రీ వంగవీటి మోహనరంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా మంత్రి కందుల దుర్గేష్ గారి ఆదేశానుసారం ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను యువతకు చెప్పేది ఒకటే, ఏదైతే రంగా ఆశయాలు ఉన్నాయో అవి రంగా గారితో మేమందరం కూడా ఆయన అనుచరులుగా ఆ రోజుల్లో తిరిగిన ఇది మాకు ఉంది. కాబట్టి రంగా గారి ఆశయం కులమతాలకు అతీతంగా పేద ప్రజలకి అన్యాయం జరిగితే న్యాయం చేయడం కోసమే ఆయన పోరాటం చేశారు. ఏదైతే రంగా గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల్ని ఇప్పుడు యువత కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన రంగా కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.